హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ లాస్ట్ సెట్ నుంచి సీట్ అలాట్మెంట్ అయితే ఎనేబుల్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యామా ఏంటి అనేది వీడియోలో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, అలానే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చేసుకొని మనకి బ్రాంచ్ ఇచ్చి ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక ఓటీపీ ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అని వస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్, అలానే సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ వెబ్ ఆప్షన్స్ అనేది మీకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, మీ హాల్ టికెట్ నెంబర్, నేము, మీకు ఏ ఇన్స్టిట్యూట్ అలొకేట్ చేశారు, బ్రాంచ్, క్యాస్ట్, అలానే ఫాదర్ నేమ్, ర్యాంకు ఇక్కడ వస్తుంది. ఇలా వచ్చిన దాని మీద ఇక్కడ మనం ఏంటంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, రిలీజియన్, జెండర్, అలానే ర్యాంకు, ఫాదర్ నేము, కాస్ట్, అలానే ఫ్రీ రియంబర్స్మెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ అని వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడ మనకు ఓన్లీ కాలేజ్ ఫీజు ఎంత ఉందో, కోర్స్ ఫీజు, కాలేజ్ ఫీజు, ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది కదా, అదే చూపిస్తుంది. దాని కిందన వచ్చేసి మాత్రము ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ది క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. ఇది ఇక్కడ రిమైనింగ్ అనేది మీకు ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే 2 కాపీ జెరాక్స్ కాపీస్ అలానే తీసుకువెళ్ళాలనేసి మీకు అలా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కామన్గా ఉంటుంది. మనకి 27th నుంచి 29th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి కాబట్టి ఈ డేట్స్లోని చూసుకొని మీకైతే కాలేజ్కి అయితే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదొకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఇప్పుడు స్కాలర్షిప్ మనకి ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఎస్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి బిలో 0 చూపిస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ ఫీ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదైతే ఇలా వస్తే మాత్రం మీకు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టు అయింది ఫ్రెండ్స్. ఇదైతే మీకైతే ఇది అర్థమైంది అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.